వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థుల కోసం మరొక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే మీకోసం తీసుకొని వచ్చాను. ఇందులో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనే జాబ్స్ని అయితే ఫిల్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అయితే మనకి శాలరీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇతర గవర్నమెంట్ జాబ్స్‌తో పోల్చుకుంటే ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనే జాబ్‌కి స్టార్టింగ్‌లోనే పర్ మంత్ 85,000 వరకు కూడా మనకి శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఫ్యూచర్‌లో ఎవ్రీ ఇయర్ మనకి ఇంక్రిమెంట్స్ ఉంటాయి. అలాగే 10 ఇయర్స్‌కి ఒకసారి పే రివిజన్ కమిషన్ అనేది ఉంటుంది. ఈ విధంగా మన శాలరీస్ అనేవి ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటాయన్నమాట. సో, చాలా తక్కువ టైం అనేది ఉంది ఈ జాబ్స్‌కి మనం అప్లికేషన్ చేసుకోవడానికి. ఎలా అప్లికేషన్ చేసుకోవాలి? ఎన్నెన్ని జాబ్స్ ఉన్నాయి? సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి? ఏజ్ ఎంతుండాలి? అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలవుతాయో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే విడుదలవుతాయో వాటినన్నిటిని కూడా మన ఛానల్‌లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. చాలా ఫాస్ట్‌గా అయితే అప్డేట్స్ నేను మీకు ఇస్తాను. సో, మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డైలీ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మీరు పొందుతారు. డియర్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు యూస్ఫుల్ అయ్యే విధంగా డేటా టైప్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ వాళ్ళు ఫ్రీగా అవైలబుల్లో మనకి టెస్టులను తీసుకురావడం జరిగింది. ఇందులో బయాలజీ సిరీస్, కెమిస్ట్రీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో టెస్టులను అనేవి తీసుకుని వచ్చారు. సో, ఈ టెస్టులను మనము డైలీ అటెంప్ట్ చేయడం ద్వారా మనకి మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మన నాలెడ్జ్ అనేది ఈజీగా గెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ డేటా టైప్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ ఫ్రీ టెస్ట్ని మీరు అటెంప్ట్ చేసి మీరు ఈజీగా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ నుంచి విడుదల చేయడం జరిగింది. ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అనేది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఒక అటానమస్ ఇన్స్టిట్యూట్గా వర్క్ చేస్తుంది. సో, ఇందులో మనకి ఖాళీగా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అనే జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. టోటల్గా ఇందులో మనకి 5 పోస్టులు ఉన్నాయి. ఒకటి ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి ఒక వేకెన్సీ రిజర్వేషన్ చేయబడి ఉంది. ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఒక వేకెన్సీ రిజర్వేషన్ చేయబడి ఉంది. పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి ఒక వేకెన్సీ రిజర్వేషన్ చేయబడి ఉంది. అలాగే అన్రిజర్వ్డ్లో టోటల్గా 3 వేకెన్సీ ఉన్నాయి. అయితే ఈ వేకెన్సీస్కి ఎస్సీకి, ఎస్టీకి ఇక్కడ పోస్టులు లేవు కదా. అంటే ఎస్సీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి పోస్టులు లేవు కదా. మరి ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకోకూడదా అంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్లో ఉన్నటువంటి ఈ 3 పోస్టులకి కూడా ఎవరైనా సరే పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. అయితే రిజర్వేషన్స్ అనేవి వర్తించవి ఇక్కడ, అది మీరు గమనించాలి. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేదా డిగ్రీ ఇన్ సైన్స్ లేదా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా కానీ, డిగ్రీ ఇన్ సైన్స్ కానీ లేదా ఇంజనీరింగ్ మనకి దేంట్లో చేయాలి అని అయితే ఇవ్వలేదండి. సో, డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అన్నారు. మనకి ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ అయితే ఇవ్వడం లేదు ఇక్కడ. సో, డిప్లొమా ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే డిగ్రీ ఇన్ సైన్స్ ఉన్న వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మనకి తప్పనిసరిగా ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ పైన మనకి బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. మనము ఈ జాబ్స్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ విషయానికి వస్తే మినిమం 15 ఇయర్స్ ఆఫ్ ద ఏజ్ అనేది మనకి తప్పనిసరిగా ఉండాలి. అండ్ అయితే 35 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం పోస్టులు గన మనకి రిజర్వేషన్ చేయబడి ఉంటే, ఎస్సీ, ఎస్టీకి ఇక్కడ పోస్టులు లేవు కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండదు. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి 38 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఓబీసీ క్యాండిడేట్స్, అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. 45 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఈ జాబ్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా సెలెక్షన్ అనేది చేస్తారు. ఈ ఎగ్జామినేషన్ మనకి 180 మినిట్స్ అంటే 3 అవర్స్ పాటు మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది.
ఇందులో 2 పార్ట్‌లనేవి ఉంటాయి. ఫస్ట్ జనరల్ పార్ట్ 1 అనేది ఉంటుంది. ఇందులో 50 క్వెషన్స్ ఉంటాయి. 50 మార్కులకి ఈ పార్ట్ 1 కండక్ట్ చేస్తారు. ఇందులో జనరల్ అవేర్‌నెస్ నుంచి 10 క్వెషన్‌లు, రీజనింగ్ నుంచి 10 క్వెషన్‌లు, యాప్టిట్యూడ్ నుంచి 10 క్వెషన్‌లు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 10 క్వెషన్‌లు, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ నుంచి 10 క్వెషన్‌లు. ఈ విధంగా టోటల్ 5 సెక్షన్స్ నుంచి 50 క్వెషన్స్ ఉంటాయి. 50 మార్కులకి పార్ట్ 1 కండక్ట్ చేస్తారు. 0.25 నెగెటివ్ మార్క్స్ కూడా ఇందులో ఉంటాయి అని ఇక్కడ మనకి క్లియర్‌గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక దీని తర్వాత మనకి పార్ట్ 2 అనేది ఉంటుంది. ఈ పార్ట్ 2 అనేది టెక్నికల్ ఎగ్జామినేషన్. ఇందులో 150 క్వెషన్స్ అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వెషన్సే ఉంటాయి. 150 మార్కులకి పార్ట్ 2 కండక్ట్ చేస్తారు. 0.25 నెగెటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి. ఇందులో ఈ 150 క్వెషన్లలో రెన్యూవబుల్ ఎనర్జీ బేసిక్స్ పైన 50 మార్కులకు ఉంటుంది. సోలార్ పీవీకి సంబంధించి 50 మార్కులకు ఉంటుంది. సోలార్ థర్మల్‌కి సంబంధించి 50 మార్కులకి ఈ యొక్క పార్ట్ 2 యొక్క సిలబస్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో, ఈ విధంగా మనకి ఈ పార్ట్ 1 అండ్ పార్ట్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది ఒకే సిట్టింగ్‌లో ఉంటుందండి. పార్ట్ 1 ఒకరోజు, పార్ట్ 2 ఒకరోజు ఉండదు. ఒకేసారి మనకి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అనేది ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. మరి ఇంటర్వ్యూ ఉంటుందా అంటే ఈ జాబ్స్‌కి ఎటువంటి ఇంటర్వ్యూ అనేది ఉండదు. రిటన్ ఎగ్జామినేషన్ ఆధారంగానే మనకి ఫైనల్ సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో, అయితే ఈ జాబ్స్‌కి సంబంధించి అప్లికెంట్ ఫీజు విషయానికొస్తే రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ కూడా ₹1000 అప్లికెంట్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో మనం జాబ్ నోటిఫికేషన్ చూసినప్పటికీ కూడా ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ చూసినప్పటికీ కూడా అప్లికెంట్ ఫీజెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా పెడుతున్నారు. కొన్ని నోటిఫికేషన్స్‌కి అయితే అప్లికెంట్ ఫీజుతో పాటుగా పక్కలో 18% ఆఫ్ ద జీఎస్టీ అని కూడా యాడ్ చేస్తున్నారు. దీనివల్ల నిరుద్యోగులు చాలా సఫర్ అవుతున్నారు. అసలు ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్‌కి నిరుద్యోగులే కదా అప్లికేషన్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర అంత మొత్తంలో ఎక్కడ డబ్బులు ఉంటాయని చిన్న ఆలోచన కూడా చేయకుండా గవర్నమెంట్ వాళ్ళైతే ఎక్కువ ఫీజులు అనేది పెడుతున్నారు. సో, కాబట్టి దీనిపైన గవర్నమెంట్ ఆలోచించాలా వద్దా అనేది మీరు ఒకసారి తెలియజేయండి. ఓకే. మీరు ఇచ్చేటువంటి కామెంట్స్‌ని బేస్ చేసుకొని మనం ట్విట్టర్ క్యాంపెయిన్ కూడా చేయడానికి ప్రయత్నిద్దాం ఫ్యూచర్‌లో. అన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని అందరినీ కూడా కలుపుకొని ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఈ రిలేటెడ్‌గా ఉన్నారో ఎడ్యుకేషన్ రిలేటెడ్‌గా వీళ్ళందరినీ కూడా యాడ్ చేసుకొని మేము దీనిపైన అయితే ఒక ట్విట్టర్ క్యాంపెయిన్ కూడా చేద్దాం అనుకుంటున్నాము. సో, మీరేమనుకుంటారు అనేది కింద కామెంట్స్‌లో అయితే తెలియచేయండి. అప్లికేషన్ ఫీజులు అయితే ఎక్కువ పెట్టడం ద్వారా నిరుద్యోగులు చాలా సఫర్ అవుతున్నారు. మళ్ళీ ఎగ్జామినేషన్ సెంటర్స్‌కి వెళ్లి అక్కడ చాలా దూరంలో వెళ్లి రాయాల్సి ఉంటుంది. ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అప్లికెంట్ ఫీజు అనేది తగ్గించాలి అనేదైతే మనము కోరదాం. ఓకే. సో, ఇక ఈ జాబ్స్‌కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ నుంచి రావడం జరిగింది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ జాబ్స్‌కి ఇక్కడ మనకి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అనేది ఒక అటానమస్ ఇన్‌స్టిట్యూట్ అండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఈ సంస్థ వర్క్ చేయడం జరుగుతుంది. ఇది ఎక్కడుంటుంది అంటే మనకి గురుగ్రామ్, హర్యానాలో ఉంటుంది. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అనేది చేస్తుందన్నమాట. ఇది సోలార్ ప్యానెల్‌కి సంబంధించి, సోలార్ ఎనర్జీకి సంబంధించి ఇది రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, టోటల్‌గా 5 పోస్టులున్నాయి. చాలా మంచి ఉద్యోగాలు ఇవి. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా మనకు అవసరం లేదు కాబట్టి మనం ఈ జాబ్స్‌కి అప్లికేషన్ చేసుకొని జాబ్స్ అనేవి సాధించే అవకాశం అయితే ఉంటుంది. ఇది అఫీషియల్ వెబ్‌సైట్ అండి. అఫీషియల్ వెబ్‌సైట్ లింక్‌ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌లో వచ్చిన తర్వాత ఇక్కడ వాట్స్ న్యూ అనే దగ్గర మనకి ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ అనేది మనకి అవైలబుల్‌గా ఉంది. నోటిఫికేషన్ అనేది అవైలబుల్‌గా ఉంది. ఈ నోటిఫికేషన్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకొని క్లియర్‌గా చదువుకున్న తర్వాత అప్లికేషన్ అనేది చేసుకోండి. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.